అభిషేక్ గారు, ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగానే మన ప్యానలిస్టులు చెప్పినట్టుగానే ఈ వచ్చే ఫలితాల్లో బలం పుంజుకోగలిగితే ఒక 5, 6, 4 ఎన్నో కొన్ని సీట్లు వస్తే అట్ ద సేమ్ టైం అన్నామలై కూడా ఆయన కూడా చెప్పింది ఏంటంటే డెఫినెట్గా ఓట్ షేర్ పెరుగుతుంది మాది. ఎన్ని సీట్లు అనేది ఆయన ఏం చెప్పలేదు కానీ బట్ ఓట్ షేర్ గతంతో పోల్చుకుంటే చాలా వరకు పెరుగుతుంది, అదైతే నేను చెప్పగలను చెప్పడం జరిగింది. అది జరిగితే ఆ ప్రభావం మిగిలిన సదర్న్ స్టేట్స్ మీద ఏమైనా ఉంటుందా, లేకపోతే ఏ స్టేట్కి ఆ స్టేట్ ప్రత్యేకంగానే చూడాలా? ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా దక్షిణాది రాష్ట్రాలని ఇంపాక్ట్ ఉంటుందా, లేకపోతే దేనికదే సెపరేట్గా చూడాల్సి ఉంటుందా? అసెంబ్లీ ఎన్నికలు వచ్చేప్పటికీ స్థానిక అంశాలు, స్థానిక సమీకరణాలు, అక్కడి నాయకులు, అక్కడ అండ్ కమ్యూనిటీ ఓటింగ్ కానివ్వండి, అంటే కాస్ట్ లైన్స్ లో ఓటింగ్ కానివ్వండి, అండ్ స్విచ్ అయిన నాయకులు, అటువంటి ఎన్నో విషయాలు పరిగణలోకి ఉన్నప్పటికీ జాతీయ నేషనల్ ఎలక్షన్స్ లో మాత్రం, పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాత్రం ఖచ్చితంగా కూడా నేషనల్ లీడర్షిప్ ఎట్లుంది, తద్వారా మన స్టేట్ ఎలా అంటే డబుల్ ఇంజన్ వైపు ఎలా వెళ్ళగలుగుతుందంటే ఉన్న గవర్నమెంట్ తో సఖ్యతతో ఉండగలిగే పార్టీకి మొగ్గు చూపుతారు జనరల్ గా ఎవరైనా కూడా. అండ్ తమిళనాడులో సపోర్ట్ ఎంత ఉంది అనే దానికన్నా ఖచ్చితంగా బీజేపీ వస్తుందని మాత్రం వాళ్ళకు కూడా తెలుసు. సో బీజేపీ అంతర్గతంగా నిర్ణయించుకుంది. అన్నామలై గారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే ప్రెస్ లో కూడా 25% ఓట్ షేర్ టార్గెట్ తో అండ్ రామనాథపురం, తేని, కోయంబత్తూర్, సౌత్ చెన్నై లాంటి సీట్లు ప్రైమరీ ఫోకస్ పెట్టుకుని ఒక 4, 5 or 6 సీట్స్ ఇంపార్టెంట్ గా టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పొలిటికల్ నెరేటివ్ కోసం ఇండియాని నార్త్ సౌత్ గా విభజించడాన్ని ఏదైతే అటువంటి ఒక వాపాన్ని మూట కట్టుకుంటున్నారో కొందరు వాళ్ళ స్వార్థం కోసం, ప్రాంత రాజకీయాల కోసం, దానికి ముఖ్యంగా కనబడుతుందంటే బీజేపీ ఒక పార్టీగా ఎలా బెనిఫిట్ అవుతుంది అన్నది సీట్ కన్వర్షన్ మీద, ఓటు ట్రాన్స్లేషన్ మీద ఉన్నప్పటికీ ఫస్ట్ ఏదైతే ఈ యాంటీ నేషనల్ ఫోర్సెస్ ఏవైతే ఒక డివిజన్ తీసుకురావాలని, అంటే తగ్గుతున్న డివిజన్, మోదీ సార్ చెప్పినట్టుగా ఇప్పుడు పోతుంది వచ్చే యంగ్స్టర్స్ లో. వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు యంగ్స్టర్స్ అన్ని చోట్ల వెళ్ళి వర్క్ చేయడం. అంటే నేను కూడా తమిళనాడు చదువుకున్నానండి. తమిళనాడు ప్రొడ్యూసర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెకానికల్ ఇంజనీర్స్ ఇన్ ద కంట్రీ అండి. అంటే నాన్ ఐఐటి బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. వాళ్ళు ఇవాళ గుజరాత్ లో, మహారాష్ట్రలో ఎన్నో చోట్ల ఎంఎస్ఎంఈస్ లో వర్క్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వైకో అంటారు కదా, వై గోపాలకృష్ణన్ వాళ్ళ సొంత తమ్ముడి కొడుకు కూడా ఇవాళ గుజరాత్ లో ఎల్ఎన్టీ కంపెనీలో ఒక చోట వర్క్ చేస్తున్నాడండి. సో నేను అతనితో మాట్లాడినప్పుడు అతను కూడా నాతో హిందీలో మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్ లో మాట్లాడట్లేదు. సో ఆ చేంజ్ అన్నది స్టార్ట్ అయింది, అది చాలా మంచిది. దానికి పొలిటికల్ గా ఎప్పుడైతే ఓటు బ్యాలెట్ లో అది రిజిస్టర్ అవుతుందో అది ఒక లౌడ్ అండ్ క్లియర్ మెసేజ్ గా వస్తుందండి. సో మీరు అన్నట్టుగా 5 స్టేట్స్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఎలా ఉంటాయి అన్నది పూర్తి స్థానిక పరిస్థితుల మీద ఆధారపడ్డప్పటికీ కూడా నేషనల్ పాలిటిక్స్ లో బీజేపీకి సౌత్ అంటే ఒక అందని ద్రాక్షగా వాళ్ళు ఏదో చూపించాలని చూస్తున్నారు కదా, ఆ అపోహ క్లియర్ గా తొలగిపోతుంది. 26 వరకు 2 సీట్లు ఉన్నప్పటి నుండి కూడా 1 సీట్ సౌత్ నుంచి వచ్చింది. కాకుంటే అలయన్సెస్ కానివ్వండి, ఇతరత్ర రాజకీయ అప్పటి కంటెంపరీ ఇష్యూస్ అండ్ సబ్జెక్ట్స్ వల్ల కొంచెం ఒక 2 decades వెనకడుగు, 1.5 decade వెనకడుగు వేసిన ఇప్పుడు ఆంధ్రాలో అయినా, తెలంగాణలో అయినా, కర్ణాటకలో అయినా, తమిళనాడులో అయినా కూడా, కేరళ పూర్తిగా చెప్పలేము కానీ ఈ 4 రాష్ట్రాల్లో మాత్రము ఖచ్చితంగా చాలా ముందుకు వెళ్తున్నాం. ఓకే, అభిషేక్ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు 26 వరకు, 26లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 26 నాటికల్లా బీజేపీకి అక్కడ టార్గెట్ ఏంటి? నెంబర్ 2 పొజిషన్కి రావాలనా, లేకపోతే అధికారాన్ని చేపట్టాలనా? ప్రాక్టికల్గా అంటే ఇప్పుడు చూడండి, మనము ఊహించిన దానికన్నా కూడా ప్రజల మద్దతు, ప్రజల ఆశీర్వాదం ఉందనుకోండి, అప్పుడు మనము చిన్న గోల్ ఎందుకు పెట్టుకోవాలి? సో ఇట్ ఇస్ టూ అర్లీ టు కమెంట్. ఇవాళ ప్రజల ఆశీర్వాదం ఎంత ఉంటుందో దాన్ని మీరు కొలవలేము. మోదీ గారి పైన ఉన్న అభిమానం కానివ్వండి, అన్నామలై గారికి వాళ్ళ ఆశీర్వాదం కానివ్వండి, అది బ్యాలెట్ లో ఎంతగా ఉంటుందో తద్వారా ఇంకా మనం ఎంత కష్టపడాలి, ఎటువంటి ఒక లక్ష్యాన్ని మనం నిర్ణయించుకోవాలని అప్పటి పరిస్థితుల్లో అప్పుడు పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుంది. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇక్కడ మొదటి నుంచి కూడా ఈ సౌత్లో ఎందుకనో అంటే పట్టు ఉంది, సీట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఓటింగ్ పర్సంటేజ్ కూడా కొన్ని చోట్ల బాగానే ఉంది. కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముఖ్యంగా ఈ 3 రాష్ట్రాల్లో ఎందుకు బీజేపీకి అంటే ఏం డిసడ్వాంటేజ్గా మారుతోంది?
ఎందుకు ప్రజలు ఓన్ చేసుకోలేకపోతున్నారు? ఏదో కొరకరాని కొయ్యి అంటారు చూసారా, అట్లా ఇక్కడ కూడా వాళ్ళకి నాయకులు ఉన్నారు, వ్యవస్థ సిస్టమ్ అంతా ఉంది. బట్ ఎందుకని ఉత్తరాది రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే ఈ పర్టికులర్గా ఈ 3 రాష్ట్రాల్లో రావాల్సినంత ఎక్కువ సీట్లు కానీ ఓట్లు కానీ రావటం లేదు? రైట్, అంటే మొన్నటి వరకు వేరుండే, ఇప్పుడు వేరు. మనం చూస్తా ఉన్నాం మార్పు అనేది ఇప్పుడు వస్తా ఉంది. తెలంగాణలో బేసిక్ గా ఏంటంటే అంతకుముందు కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఉండేవి, అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెప్పాలంటే. కానీ ఆ తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఏర్పాటు కావాలని చెప్పేసి తెలంగాణ మరి ఏదైతే కేసీఆర్ ఆ ఉద్యమం నడిపిండో, గత 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ వచ్చింది. 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఉద్యమం నడిపించారు. కానీ ఇప్పుడు తెలంగాణలో మార్పు వచ్చిందండి, డెఫినెట్ గా మార్పు కనపడతా ఉంది. మనం చూసాం, మన పార్లమెంట్ ఎన్నికల్లో చూసాము. రోజు రోజుకి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కాదు, మరి టిఆర్ఎస్ కాదు, భారతీయ జనతా పార్టీ ఉంటేనే రేపు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ముందుకు తీసుకెళ్లే నాయకుడు ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్పి ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు అక్కడ చూసాము, ఇప్పుడు దగ్గర ఒక 5-6 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసాము. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఏంటంటే బీజేపీ, భారతీయ జనతా పార్టీని ఓన్ చేసుకుందామని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే యువతలు, స్పెషల్ గా ముఖ్యంగా యువత కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, వీళ్ళందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు. అలాగే తమిళనాడులో ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైతే పెరియారు ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆర్యులు, ద్రవిడులు మధ్యలో చిచ్చు పెట్టి, ఆర్యులు, ద్రవిడులు అంటే బ్రాహ్మిన్స్, నాన్ బ్రాహ్మిన్స్ అని ఏదైతే తీసుకొచ్చి మరి అక్కడ ఏదైతే డివిజన్ తీసుకొచ్చిండో, ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళని నాన్ బ్రాహ్మిన్స్ ద్రవిడులుగా చిత్రీకరించి మీరు వాళ్ళ ఆర్యుల దగ్గర రానివ్వట్లేదు అని చెప్పి ఒక ఉద్యమాన్ని నడిపి మరి ఇన్ని రోజులుగా 70 సంవత్సరాలుగా అదే ఉద్యమాన్ని, అదే భావనని మరి తమిళ ప్రజలందరినీ కూడా ఒక మిస్డైరెక్ట్ చేసుకొస్తున్న ఈ 2 పార్టీలో కూడా ఇప్పుడు అక్కడ కూడా యువత ఏంటంటే డెఫినెట్ గా యంగ్స్టర్స్ అంతా మళ్ళీ అగైన్ ఇక్కడ ఏంటంటే అసెంబ్లీకి వచ్చేసరికి మళ్ళీ ఒక విధమైనటువంటి మూడ్ ఉంటుంది, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మళ్ళీ మూడ్ ఒకలా ఉంటుంది. అక్కడ కూడా ప్రజల యొక్క వైఖరిలో మార్పు ఉంటుంది డెఫినెట్గా. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మళ్ళీ కొంత ట్రిగ్గర్ అయితే కనపడుతుంది. అంటే వీళ్ళు ఇప్పుడు మనం తమిళనాడులో చెప్పినట్టుగా, తమిళనాడులో ఇప్పుడు ఉదయనిధి మాట్లాడేది కానీ, డి రాజా మాట్లాడిన మాటలు కానీ, ఏదైతే యాంటీ హిందూ, యాంటీ నేషనల్ గా మాట్లాడుతూ ఉన్నారో, అది ఏంటంటే కొంత చిచ్చు పెట్టే విధంగా, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి మళ్ళా దాన్ని వాటిలో ఓట్లు వేసుకుంటే మరి ఇదే పార్టీ, మా పార్టీ డిఎంకే పార్టీనో డిఎంకే వస్తేనే రేపొద్దున తమిళనాడులో మన అభివృద్ధి జరుగుతుందని ఒక ఆలోచన ఆ తమిళ ప్రజల్లో తీసుకొస్తా ఉన్నారు. కానీ ఈసారి మాత్రం అన్నమలై గారు తీసుకొచ్చిన ఏదైతే ఉద్యమం ఉందో డెఫినెట్ గా పెరియార్ కంటే కూడా ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ద్రవిడ జాతి మొత్తం కూడా టోటల్ గా ఇప్పుడు ఏంటంటే హిందూ భావజాలం, తర్వాత సాంస్కృతిక భావజాలాన్ని పెంచే విధంగా ఏదైతే అన్నమలై గారు చేస్తా ఉన్నారో, మోడీ గారు చేస్తా ఉన్నారో, డెఫినెట్ గా ఇది ఒక చేంజ్ మాత్రం రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అది క్లియర్ కట్ కనపడుతుంది. మూడవది కేరళ రాష్ట్రంలో మీరు చెప్పారు, కేరళ రాష్ట్రం గురించి కూడా అడిగారు. కేరళ రాష్ట్రంలో లెఫ్టిస్ట్ ఒకప్పుడు మణిపూర్ లో మరి ఏదైతే లెఫ్ట్ భావజాలం ఉన్న, లెనిన్ భావజాలం ఉన్న మణిపూర్ రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయి మరి భారతీయ జనతా పార్టీ వైపు వచ్చారు, భారతీయ జనతా పార్టీ గెలిపించారు, అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నడిపిస్తా ఉన్నారు. అదే విధంగా రేపు కూడా అక్కడ కొంత మరి క్రిస్టియానిటీ ఎక్కువగా ఉంటుంది, ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు. ఈ రెండు మరి మతాలు వాళ్ళు ఏంటంటే బేసిక్ గా లెఫ్టిస్ట్ భావజాలాన్ని, కాంగ్రెస్ వాదాన్ని ఎక్కువగా బలపరుస్తూ ఉంటారు. సో అక్కడ హిందూస్ కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ మార్పు అనేది మరి మెల్లమెల్లగా వస్తుంది, కొంత టైం పట్టొచ్చు. కానీ ఆ కాన్సన్ట్రేషన్ అంతగా ఇంతకుముందు మురళి గారు చెప్పినట్టుగా ఇంటిగ్రేషన్ ఏదైతే జరుగుతా ఉందో, మోడీ గారు తీసుకొస్తున్న ఇంటిగ్రేషన్ ఏదైతే జరుగుతా ఉందో మెల్లమెల్లగా కేరళ రాష్ట్రంలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, డెఫినెట్ గా వస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో క్లియర్ కట్ గా మనం చూసాం బేసిక్ గా, ఇది మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దగ్గర ఒక 17 నుంచి 18 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో దాంట్లో
ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి ఒక 4 నుంచి 5 స్థానాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అట్లా ఒక్కొక్కటి మెల్లమెల్లగా జరుగుతూ ఉంది. డెఫినెట్ గా ఇది భారతీయ జనతా పార్టీ హిందూ భావజాలాన్ని కానీ, లేకపోతే ఇంకోటి చెప్పినట్టు మోడీ గారు చేస్తున్న కృషి కానీ, అభివృద్ధి సంక్షేమం కానీ ఒకటి కాదండి. ప్రతి గ్రామంలో ఎవరు అడిగినా కూడా మరి చేస్తున్న అభివృద్ధి ఎవరు అని చెప్పి అడిగితే మోడీ గారు అని చెప్తారు క్లియర్ కట్ గా. ఒకటి కాదు, 2 కాదు. ఈవెన్ బీఆర్ఎస్ సర్పంచ్లు కానీ, కాంగ్రెస్ సర్పంచ్లు కానీ క్లియర్ కట్ గా మోడీ గారు లేకపోతే మాకు ఎప్పుడైతే మానేశారో ఏదైతే ఫండ్స్ రాకుండా ఆగిపోయినాయో మా అభివృద్ధి, గ్రామాభివృద్ధి కూడా మొత్తం ఆగిపోయినాయని చెప్పి క్లియర్ కట్ గా వాళ్ళే చెప్తున్నారు. సో అట్లా ఆ విధంగా చూసినట్లయితే ఏమైతుందంటే యూత్ లో వచ్చే మార్పు డెఫినెట్ గా క్లియర్ చేంజ్ అనేది కనబడుతోంది. పార్లమెంట్ ఎన్నికలు అనేసరికి చేంజ్ కనబడుతోంది. డెఫినెట్ గా పర్స్పెక్టివ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మార్పు అదే కంటిన్యూషన్ ఇంకెక్కువనే ఉంటుంది కాబట్టి తక్కువ అయితే కాదనేది నా భావన. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.